అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలంటారు. అదేవిధంగా అన్నదమ్ములు ఎలా ఉండకూడదంటే రావణుడు, విభీషణుడు, వాలి, సుగ్రీవులను చెప్తారు. వీరిలో మొదట చెప్పుకున్నవారు అన్నదమ్ముల అనుబంధానికి, త్యాగానికి ప్రతీకలైతే తర్వాత చెప్పుకున్నవారు స్వార్థానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. భారత కుటుంబ వ్యవస్థల్లో అన్నదమ్ముల బంధానికి ఎంతో పేరుంది. అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్నలు ఎన్నెన్నో త్యాగాలు చేసిన సంఘటనలు కోకొల్లలు. అయితే అందరూ ఇలా ఉన్నారని కాదు, కానీ మెజారిటీ అన్నదమ్ములు సానుకూలంగానే ఉంటారు. అన్నకు పేరొస్తే తమ్ముడికి వచ్చినట్లే సంబరపడిపోతారు. అదే తమ్ముడికి పేరొస్తే అన్న ఆనందపడతారు. అయితే అన్ని చోట్ల ఇలానే ఉండాలి అని లేదు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు, ఒకరి పెత్తనం మరొకరికి నచ్చదు. ఇలా ఉన్న అన్నదమ్ములు చివరికి ఒకరు అంతు ఒకరు చూసుకుని సమాజంలో ఎక్కడా లేని అప్రతిష్ట కొని తెచ్చుకుంటారు. ఇలా అప్రతిష్ట పాలవుతున్నారు విజయవాడకు చెందిన కేశినేని బ్రదర్స్. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన సోదరుడు కేశినేని నాని సొంత తమ్ముడిపై అవినీతిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని అవినీతికి అంతే లేకుండా పోయిందని, ఆయన అనేక అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దేశద్రోహానికి పాల్పడుతున్నారని, మనీ లాండరింగ్ కి, అక్రమ మద్యం కేసుల్లో అరెస్టైన వారితో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణలే కాదు, దీనిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తున్నారు. అన్నదమ్ములైన వీరి మధ్య ఇటువంటి పోరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు అన్నదమ్ముల ఆగర్భ శత్రువులా అని చర్చించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల వరకు వీరిద్దరూ ఎలా ఉండేవారో పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీని వీడి వైకాపాలో చేరడం, ఆయనకు ప్రత్యర్థిగా కేశినేని శివనాథ్ పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో గెలవడం వరుసగా జరిగిపోయాయి. ఈ ఎన్నికల తర్వాత వైకాపాలో ఉన్న కేశినేని నాని తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారని, ఇక ఏ పార్టీలో చేరనని ప్రకటించారు. అయితే ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారని ప్రకటించిన తర్వాత విజయవాడ ఎంపీ చిన్ని మీద వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ముందుగా వుడ్సాకు భూములు కేటాయింపు విషయంలో అవినీతి జరిగిందని, దానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కారణమంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాన్ని వైకాపా రచ్చరచ్చ చేసింది. ఎకరం భూమి కేవలం 99 పైసలకే ఇచ్చారని, దీనిలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని, దీనికి లోకేష్, కేశినేని చిన్ని కారణమంటూ విమర్శలు గుప్పించింది. దీనిపై కేశినేని చిన్ని తన సోదరుడు నానిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు. అయితే ఇటువంటి వాటికి తాను బెదరనని చెబుతూ ఈరోజు మద్యం కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని, ఇద్దరూ కలిసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమైంది. అసలు ఎందుకు నాని ఈ విధంగా సొంత సోదరుణ్ణి వీధిలోకి లాగుతున్నారు? అవినీతిని సహించలేని తత్వమా? సమాజానికి మేలు చేయాలనా? లేక సొంత సోదరుణ్ణి రాజకీయంగా దెబ్బతీసి తాను రాజకీయంగా బలపడాలనే కోరికతోనే ఇలా చేస్తున్నారా? అయితే అవినీతిపై కేశినేని నానికి మాట్లాడే అర్హత లేదని, ఆయన ఎప్పుడైతే జగన్ పంచాన చేరాడో అప్పుడే ఆయన అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఆయన ఇలా తమ్ముడి అంతు చూడ్డానికి ప్రధాన కారణం తమ్ముడు రాజకీయంగా ఎదుగుతున్నారనే దుగ్ధేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో కానీ గత ఎన్నికల ముందు బాగా క్షీణించాయి. కేశినేని శివనాథ్ టీడీపీ యువ నాయకుడు లోకేష్ ని కలిసి తనకు విజయవాడ సీట్ అడిగిన తర్వాత నుంచే వీరి మధ్య అఘాతం ఏర్పడిందనే అభిప్రాయాలున్నాయి. తననొక పద్ధతి ప్రకారం టీడీపీ నుంచి శివనాథ్, లోకేష్లు బయటికి పంపించి విజయవాడ సీటు తమ్ముడు కొట్టేశాడనే అభిప్రాయం ఆయనలో ఉందంటున్నారు ఆయన దగ్గరి వాళ్ళు. అది కొంతవరకు నిజమే. కానీ కేశినేని నాని ప్రవర్తన బాగా లేకనే ఆయనను టీడీపీ వదిలించుకుందనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా జరగడానికి చిన్ని, లోకేష్లే కారణం కనుక వారిపై అవినీతి ఆరోపణలు ఎడాపెడా చేసి వారిని పలుచన చెయ్యాలనే వ్యూహంతో నాని ఉన్నారంటున్నారు. అందుకే ముందుగా వైకాపా నుంచి బయటికి వచ్చారని, అక్కడే ఉండి ఆరోపణలు చేస్తే అవి జనంలోకి అంతగా వెళ్ళవు కనుక ఏ పార్టీతో సంబంధం లేదంటూ ఇలా రచ్చరచ్చ చేసి తమ్ముడి అంతు చూస్తున్నారని, అదే సమయంలో ఆయనకి అండగా ఉన్న లోకేష్ సంగతి చూడాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారంటున్నారు. మొత్తం మీద తమ్ముడి అంతు చూసే వరకు అన్న ఊరుకునేలా లేడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.